సమంత అర్జున్ కపూర్ ఇద్దరు కూడా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు. తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. సమంత మాత్రం అర్జున్ కపూర్ ఇంటి యొక్క కోడలు కూడా కాబోతుంది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఇవన్నీ కూడా రూమర్లు మాత్రం. సో ఒక విధంగా చూసుకుంటే రీసెంట్ టైంలో అర్జున్ కపూర్ సమంత ఇద్దరు కూడా కలిసి కనిపించడం, అదేవిధంగా సమంత సోషల్ మీడియాలో ఒక కవితను రాసి పోస్ట్ చేసినప్పుడు దానికి రిప్లైగా అర్జున్ కపూర్ ఈ విధంగా చేశాడు. ఐ హ్యావ్ ఏ print of this on my wall really helped me when I needed inspiration అనే విధంగా పెట్టినప్పుడు దానికి సమంత మళ్ళీ ఒక లవ్ సింబల్ పెట్టి రిప్లై ఇచ్చింది. సో వీళ్ళు బయట కనిపించడం ఒక ఎత్తు అయితే ఈ ఫోటో చూసిన తర్వాత, ఈ రిప్లై చూసిన తర్వాత అరే వీళ్ళు నిజంగానే ప్రేమలో ఉన్నారు, నిజంగానే తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా మంది కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే దీనికి ఇంకొక కారణం కూడా మనం చూసుకుంటే సమంత నాగ చైతన్యతోని విడాకులు తీసుకొని సపరేట్గా ఒంటరిగానే ఉంటుంది. నాగ చైతన్య ఇంకో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే అర్జున్ కపూర్ కూడా రీసెంట్గానే మలైకా అరోరా బ్రేకప్ చెప్పి ఆయన కూడా ఒంటరిగానే ఉంటున్నాడు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఈ విధంగా చేసి ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు నిజంగానే ప్రేమలో ఉన్నారని కూడా కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు సమంత గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంటే అటు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు December 4th. మరి సమంత ఇలాగే ఒంటరిగా ఉంటుందని చాలా మంది కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఏమైనా రూమర్స్ క్రియేట్ చేస్తే సమంత పెళ్లి చేసుకుంటుందేమో అని కూడా ఆలోచించుండొచ్చు కదా అని కూడా చాలా మంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నాగ చైతన్యకి పెళ్ళయ్యే సమయంలో నాగ చైతన్య గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది సమంత. నా ఎక్స్ హస్బెండ్కి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాననే విధంగా మాట్లాడినప్పుడు మరి నాగ చైతన్య కూడా నీకు ఇచ్చిన గిఫ్ట్ల సంగతి ఏంటని వాళ్ళ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ సమంత గురించి ఈ మధ్య కాలంలో ఏ చిన్న విషయం వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా వైరల్ అవ్వడం కానీ దాని గురించి అందరూ కూడా మాట్లాడుకోవడం కానీ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇటు అర్జున్ కపూర్ తోని పెళ్లి అని అనుకున్నప్పుడు సమంత ఫ్యాన్స్ అందరూ కూడా నీకు ఆయనే దొరికాడా, ఇంకే హీరో కూడా దొరకలేదా, పెళ్లి చేసుకుంటే చేసుకో కానీ వేరే వాళ్ళని చేసుకో, అర్జున్ కపూర్ మాత్రం అస్సలు వద్దని కూడా అంటున్నారు. సో మరి చూస్తున్నాం ఇదంతా కూడా నిజమా లేకపోతే వీళ్ళిద్దరి సైడ్ నుంచి కూడా ఏదైనా రెస్పాన్స్ వస్తుందా లేదా అని.